స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, ఈ దినమందు దేవుని సన్నిధానమునకు చేరి వచ్చిన ప్రియ బిడ్డలైన మీ అందరికీ మన రక్షకుడును ప్రియ ప్రభు అయిన యేసు వారి నామములో వందనాలను తెలియజేస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు, మనము కాపాడుతున్నారు, భద్రపరుస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తూ ఉండగానే కనురెప్ప వేసే పర్యంతరంలో 8వ నెల లేక ఆగస్టు నెల 7వ దినం 10 గంటల 30 నిమిషాలు దాటి ముందుకు వెళ్ళిపోతాం. అయితే దేవుడు మన ప్రార్థనలకు త్వరగా లేకుంటే కృప చూపించి తన కృప కలిగిన కార్యములను మన సంఘంలో సంఘ ప్రియ బిడ్డల పక్షంగా జరిగించాలి అని మనం అడుగుదాం. దేవుని స్తోత్రాలు. ప్రభునందు పిల్లరా, కొంతమంది నూతనంగా ప్రియ బిడ్డలు వస్తున్నారు. వారి జీవనయాత్రలేమో అవసరలేమో ప్రభు వారు గుర్తించి రక్షణ పొందిన వారైతే అందుకొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. రక్షణ లేకుండా ప్రభువును కలిగి దేవుని యొద్దకు వచ్చినట్లయితే పరిపూర్ణమైన దేవరక్షణ బాప్తిస్మ అనుభవానికి రావాలి అని ప్రార్థించాలి. మంచిది. ప్రభువునందు ద్వారా ప్రతి బుధవారం శనివారం దేవుని సన్నిధానంలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ప్రార్థనలకు దేవుని ప్రియులు ప్రేమపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు. ప్రతి నెల 2వ వారం అంటే ఈ వారంలో బుధవారం రాత్రి నుండి శనివారం రాత్రి వరకు ప్రతి రాత్రి నియామక దినములు, ప్రార్థనా దినములను మనము కలిగి ఉన్నాం, పాల్గొంటున్నాం. మరి యొక్క జీవగ్రంథంలో 69వ దావీదు కీర్తన 21వ వచనం నుండి 36 వరకు కలిగినటువంటి దేవుని వాక్యాలను నేను చదువుకున్నప్పుడు దావీదు ఎదుర్కొన్నటువంటి శ్రమలను నేను ఇక్కడ వివరించాను. యేసుక్రీస్తు వారు రాకపూర్వమే, జన్మించకపోవడమే ఇటువంటి ప్రవచన వాక్యాలను ఇక్కడ తెలియచేశారు. అయితే ప్రభువునందు పిల్లారా, యేసుక్రీస్తు వారికి కూడా ఇటువంటి అనుభవాలని వారు ఎదుర్కొన్నట్లుగా మనము చూసుకుంటాం. ఈ దినములలో చాలా మందిని అయ్యా శ్రమ వెంబడి శ్రమ వెంటాడుతోంది అని చెప్పుకుంటుంటాం. ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రతిఫలం లేకుండా పోతాం అని చెప్పుకుంటుంటాం. ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రభువారు ఎప్పుడు ప్రత్యక్షతను ప్రసాదిస్తారో అని ఎదురు చూస్తుంటాం అని మర్చించుకుంటుంటాం. అయితే ఇటువంటి పరిస్థితులలో మనము మన దేవుని వైపు చూచువారముగా ఎన్నినప్పుడు ఆయన మనను విడుచువాడు కాదు, ప్రభునందు పిల్లారా వృద్ధులు చేసి వాడుకునేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఏ రీతిగా ఉన్నా సరే, అవమానం ఎదుర్కొంటున్నావా, శ్రమను ఎదుర్కొంటున్నావా, కష్టాన్ని ఎదుర్కొంటున్నావా, ఎగతాళి చేయబడుతున్నావా, నీవు హైందవ ధర్మం నుంచి దేవుని యొద్దకు వచ్చావు కాబట్టి నీ రక్త సంబంధికులు ఇతరులు నీ జీవనయాత్రనే ప్రశ్నించేటువంటి వారు ఉన్నారా, ఎగతాళి చేసేవారు ఉంటున్నారా? అయితే వారిని అక్కడ ఉంచి ప్రభు వైపు మనం చూద్దాం. మన ప్రభువు మన పక్షంగా మనతో మాట్లాడేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. ఎందుకు నేను ఈ వాక్కులు చదువుకున్న తర్వాత యెషయా గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుకుంటానికి ప్రభువారు సహాయం చేశారని. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతికిలిపోవును, అందరి నివాసులు అటువలే చనిపోదు. వినండి, ఈ వాక్యము నాతో బలే స్పష్టంగా చాలా ఆలోచనలు ఈ వాక్యాన్ని చదువుకున్న తర్వాత, అందరి నివాసులు అటువలే చనిపోదు, కానీ నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. నీతి అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయముందుంచుకున్న వారులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్కును బట్టి తన నిత్యమైన విడుదలను, సమాధానమును, స్వస్థతను, శుభ జీవితాన్ని మన ప్రియుల జీవితంలో అనుగ్రహిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుంటున్నామండి. మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభు, ఇప్పటి వరకు
మేము మా కుటుంబం గురించిన మాటలు, ప్రార్థన గురించిన మాటలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు నీ వాక్యాలు చదువుకోబోతున్నాం. మాతో ఉండండి, మీ సన్నిధి ఉంచి మహిమ పొందండి, కృప చూపించాలని యేసు నామములో ప్రార్థించి మనం చేసి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువునందు పిల్లారా, ఈ వాక్కులను నేను ధ్యానము చేసుకుంటానికి దేవుడు సహాయం చేశారు. శ్రమ వెంబడి శ్రమ ఉంది. దావీదు భక్తునికి చేదు చెరుకును అందించారట. చిరకాలము క్రిందట చనిపోయిన వారిలో ఒకరుగా ఎంచారట. నీవు మొత్తిన వారు నన్ను తరుముతున్నారయ్యా. ఒక ప్రక్క శ్రమ అనుభవిస్తూనే ఈ దేవుని చేత అభిషేకించబడిన దావీదును, రాజును తరుముతూ ఉన్నారట. ప్రభునందు పిల్లారా, ఎవరు తరిమారంటే శత్రువు తరిమిన మాట నిజమే, విరోధి తరిమిన మాట నిజమే, దండెత్తి వచ్చిన రాజులు తరిమిన మాట నిజమే. కానీ తన ఇంటిలోనే తన సంతానంలో ఒకడు అభిషాలోము కూడా రాజాపేక్ష కలిగిన వాడు, అధికార అపేక్ష కలిగినటువంటి వాడు. ఓ ప్రభునందు పిల్లారా, కొంతమందిని సిద్ధపరుచుకుని తన తండ్రి మీద యుద్ధమును ప్రకటించాడు. తరమబడుతున్నటువంటి వారు, తరుముతున్న వారు అనేకులు, తరమబడుతున్న వారు దేవుని సంతానం. అయితే ఈ దేవుని సంతానం కొరకు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, భక్తుడు యెషయా ప్రవక్త ఏం సెలవిస్తున్నాడంటే, ప్రభువునందు ఆకాశం వైపు చూడండి, భూమిని చూడండి, అంతరిక్షము వలె, అంతరిక్షము భగవలే అంతర్ధానం అయిపోతుంది. అందరి నివాసులు కూడా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. అవును, ప్రభువునందు అన్ని బాగున్నాయి అనుకున్నటువంటి వారు ఈ లోకాన్ని విడిచిన తర్వాత వారి గమ్యస్థానం ఏమిటో తెలియదు, వారి డెస్టినేషన్ ఏంటో తెలియదు, లేదంటే వారి గోల్ ఏంటో తెలియదు. ప్రభువునందు పిల్లారా, గోలేంటో తెలియదు. ప్రభువునందు పిల్లారా, ఫుట్బాల్ ఆట ఉంది. ఈ ఆటలో ఒక బాల్ ఉంటుంది. అటువైపు 12 మంది, ఇటువైపు 12 మంది ఉంటారు. ఈ 12 కలిసి 24 కలిసి ఎదురు టీం వారు గోల్ చేయాలి, జయం పొందాలని మాత్రమే ప్రయాసపడుతుంటూ ఉంటారు. అందుకే నాకు అనిపించింది కదా ఈ వాక్యం ధ్యానం చేస్తుంటే, ఇంతమందిని కలిసి ఉన్నాము, ఇంతమందిని కలిసి ప్రార్థనలో పోరాడుతూ, విశ్వాసంలో పోరాడుతూ, దేవుని వాక్కును ధ్యానము చేస్తూ అపవాదిని ఓడించేందుకు మాత్రమే మనం పరుగులేటువంటి వారముగా మనం ఉండాలని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఒకసారి ఫుట్బాల్ గురించి ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్లో రాస్తూ, ఒక్క ప్లేయరు ఆ గ్రౌండ్ మొత్తంలో కూడా ప్రభువునందు పిల్లారా ఆట అయ్యే పర్యంతానికి తేలిగ్గా ఒక 50 కిలోమీటర్లు దూరాన్ని పరిగెడతాడట. ఎన్ని కిలోమీటర్లు అండి? అలసిపోవడసమా? అలసట గుర్తురాదు. ప్రభువునందు పిల్లారా, అలసట గుర్తురాదు. ఎంతవరకు జీవం కొరకు మాత్రమే. అటు నుంచి ఇటు నుంచి అటు బాల్ అందుకుని వారికి అందించి, వీరికి అందించి, అవతల వ్యక్తికి ఏ రీతిగా, అవతల గోలు ఏ రీతిగా చేయాలి, తనకు ఎదుర్కొన్నటువంటి వాడిని ఏ రీతిగా ఓడించాలని నిరీక్షణ తలంపుతూనే ఉంటాడట. అవును, దేవుని సంతానమా, మనము కూడా ప్రార్థన చేస్తూ, ఎవరి బిడ్డలు ప్రభు హస్తాలు కప్పు చెబుతూ, లేకుంటే దేవుని పిల్లలు ప్రభు హస్తాలు కప్పు చెబుతూ, అవసరమైనటువంటి వారు ప్రభు హస్తాలు కప్పు చెబుతూ, మన గురించి మనం దేవుని హస్తాలు కప్పు చెబుతూ జీవం పొందడానికి మాత్రమే దేవుని వైపు మనం చూసేవారం ఉన్నాం. ఒక సజీవ సాక్ష్యాన్ని నేను మీ ముందు ఉంచుతాను, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. కలకత్తా నగరంలో యూనియన్ చాపెల్ అనేటువంటి ఒక మంచి మందిరంలో రాబర్ట్ కున్విల్ అనేటువంటి ఒక దైవభక్తుడు ఉన్నాడు. ప్రభువునందు పిల్లారా, దైవభక్తుడు ఉన్నాడు. ఆయన పరిచర్లో ప్రార్థనలో వాడబడుతున్నాడు. తర్వాత అనేక ప్రాంతాల్లో వాడబడుతుంటే అమెరికా దేశంలో బిల్లీ గ్రహం గారి ఒక మంచి ప్రార్థనాపరుడు, లక్షల కొలది మందికి దేవుని వాక్కును అందించేటువంటి దేవుని సేవకుడు. ఈయన బోధనలు చూసి, ఈయన ప్రార్థనా జీవితాన్ని చూసి ఆహ్వానాన్ని అందించారు. ఏమని, అయ్యా వచ్చి బిల్లీ గ్రహం ఎవెంజలిస్టిక్ అసోసియేషన్లో జాయిన్ అవ్వండి, కలిసి పరిచయం చేయవచ్చు అని చెప్పి ప్రభువునందు పిల్లారా ఈయన ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకుని ప్రభువునందు పిల్లారా అసోసియేషన్లో చేరారు. ప్రభువునందు పిల్లారా అసోసియేషన్ చేరిన తర్వాత ప్రపంచమంతటా కూడా ఆ భక్తులతో కలిసి పరిచర్లో పాల్గొనడానికి దేవుడు కృప చూపించారు. నన్ను తాకిన విషయాలు గడిచిన మంగళవారం నాడు గేట్వే హోటల్లో బిలిగ్రామ్ ఎవెంజలిస్టిక్ అసోసియేషన్ వాళ్ళు, ఇంటర్నేషనల్ అసోసియేషన్ వాళ్ళు దైవజనులకు ఒక ప్రత్యేకమైన సదస్సుని ఏర్పాటు చేశారు. అక్కడికి నాకు కూడా ఆహ్వానం అందింది. వెళ్ళాను నేను. ప్రభువునందు పిల్లారా, వెళితే ఆ భక్తుడు వాక్యాలను అందిస్తున్నాడు. అదే రోజు ఆయన గురించి వింటాం, ఆయన వాక్యాలు వింటాం. ప్రభువునందు పిల్లారా,
ఆయన అనేక సజీవ సాక్ష్యాలు చెబుతూ ఒకరోజు కలకటా నుండి లండన్ వేల్స్ అనే ప్రాంతానికి వాక్యం అందించడానికి వెళుతున్నాడట. అయితే జరిగింది ఏమంటే, మేబీ ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ఉండొచ్చేమో, ప్రభునందుకులారా ఉండొచ్చేమో, అనుకున్నటువంటి హోదాను బట్టి ఆయన కూర్చున్నాడు. ఆయన ప్రక్కన మరి ఇద్దరు కూర్చున్నారు. ఈయనకేదో టీ తీసుకున్నాడు, లేకపోతే డ్రింక్ తీసుకుని తాగి కూర్చుండొచ్చు. ఈ ప్రక్కన కూర్చున్న వారు బీర్ విస్కీ తెప్పించుకుని తాగుతున్నారు. పక్కా నవ్వుతున్నారు, అల్లరల్లుగా చేస్తున్నాడు. ఈ దైవభక్తుడేమో ప్రార్థించే బిడ్డ కాబట్టి చాలా ఇబ్బందిగా కళ్ళు మూసుకుని అట్లా ఉన్నాడట. ఈయన కళ్ళు తెరిసేసరికి వీళ్ళు తాగిన 6 బీరు విస్కీ బాటిల్స్, లేదంటే 8 బీరు విస్కీ బాటిల్స్ ఈయన సీటుకి ఎదురుగా ఉన్నటువంటి టేబుల్ ఉన్నాయట. ఇప్పుడు ఎవరు తాగినట్టండి? ఈ పాస్టర్ గారు తాగినట్టు. ప్రభునందుకులారా, సరే లండన్ వెళ్లే ముందు మధ్యలో దుబాయ్ అవుతుంది. స్టూవర్డ్ వచ్చాడు, వైర్ హోస్టెస్ వచ్చాడు, పెద్ద ఆయన వచ్చి ఆయన కూడా చాలా ఇబ్బందిగా ఎంబారసింగ్గా ఇన్వెస్ట్ వచ్చి, సార్ షాల్ ఐ టేక్ అవే దీస్ థింగ్స్ అంటే, యా ప్లీజ్ అని చెప్పారంటే తీసుకెళ్ళాడట. అప్పుడు తన బ్యాగ్ నుండి బైబిల్ తీసి దేవుని వాక్యం చదవటం ప్రారంభించాడట. చదవటం ప్రారంభిస్తే అప్పుడు దాకా జోకులు వేసుకుని పక్కా నవ్వుకున్నటువంటి వాడు ఇట్లా గుర్తి, హే వాట్ ఇస్ దట్ యువర్ రీడింగ్ అని అడిగాడట. ఏం చదువుతున్నావు అని అడిగాడట. ఈయన చెప్పాడట, బైబిల్ నుంచి చెప్పాడట. మరల బుద్ధి ఏం చదువుతున్నావు, ఏం చదివావు దాంట్లో అడిగాట. ఈయన ఏమి మాట్లాడకుండా ఐఎమ్ రీడింగ్ అబౌట్ బ్లడ్ ఆఫ్ జీసస్ అన్నాడట. అప్పుడు దాకా తాళగా నవ్వినట్టుంటే ఆయన, భుజంతో 4-5 సార్లు కుదినట్టుంటే ఆయన, ఎడతాళుగా మొక్కలు చూచి నవ్వినట్టుంటే ఆయన ఒకసారి ఆగిపోయాడట. అప్పుడు ఆయన జీవితాన్ని చెప్పడం ప్రారంభించాట. నేను ఒక చాలా సీనియర్ ఇంజనీర్. చైనా నుండి ఇతర దేశానికి, దుబాయ్, బహ్రెయిన్ ఆ ప్రాంతం నుండి ఇతర దేశాలకి సముద్రంలో పైప్ లైన్ వేస్తూ పనిచేస్తున్నాను. కానీ నా త్రాగును బట్టి, నా వాడుకను బట్టి, నా భార్య, నా బిడ్డలు నేనంటే నాతో మాట్లాడుతున్నారు, భయపడిపోతున్నారు, వారికి దూరంగా ఉంటున్నాను. నాకిప్పుడు నా కుటుంబం దగ్గర ఉందా, నేను సమాధానంగా గలుగుతానా అని అడిగాడట. ఈ దైవభక్తుడు చెప్పాడట, తప్పకుండా ప్రభువుని యేసునందు విశ్వాసించు, రక్షణ సంపాదించుకో, ప్రార్థన చేసుకో, ఈ బైబిల్ని చదువుకో. అవును, ఈ బైబిల్ విన్నవాడనే, దేవుడి సన్నిధికి వెళ్ళిన వాడనే. కానీ నా ధనం, నా స్నేహితులు, నా ప్రియులు ఏం చేశారంటే, ఇవన్నీ ఏం చేశాయండి, దేవునికి, ఆయన బైబిల్కి, ఆయన వాక్కునికి దూరంగా తీసుకుని వెళ్ళిపోయాయట. సరే అక్కడే నేను ప్రార్థన చేస్తానంటే అప్రయత్నంగా కళ్ళు మూసుకున్నాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే దాసుని కళ్ళ వెంట కన్నీళ్ళు కారిపోయాయి. వేల్స్లో దిగేశారు, లండన్ దిగారు, ఆయన వేల్స్కి వెళ్ళిపోయాడు. ప్రభునందు పెద్ద స్టేడియంలో వాక్యం అందిస్తుంటే మొదటి వరుసలో ఒక 3 రోజుల క్రితం తాగి ఎగతాళి చేసేటువంటి ఆ పెద్ద మొదటి వరుసలో కూర్చున్నాడట. అని చెప్పాడు కదా, దేవుడు ఎంత గొప్పవాడో. దేవుని బిడ్డ, ఈరోజే నీతిని అనుసరించేవారులారా, నా మాట వినండి, నా బోధను హృదయం ఉంచుకున్న వారులారా, జనులారా ఆలకించు. మనుషులు పెట్టు నిందకు భయపడకు, వారి దోషణ మాటలకు దిగులు పడకు. అమ్మా, అయ్యా, తమ్ముడు, చెల్లెమ్మ, నీవెప్పుడో ఎక్కడో ఏదో రీతిగా వారెవరో ఇదన్నారు, నరఘోష నాకు తగులుతోంది, నాకు నా జీవితం అన్ని అపజయాలు వస్తున్నాయి, నేను తిరుగు చూసుకుంటే నీవు అంత చీకటి కనపడుతుంది, ఎదురుగా చూస్తే అంత శూన్యమే కనపడుతుంది అనుకుంటున్నావా? లేదు. నీ దేవుడు, మన దేవుడు మనం విడిచిపెట్టేవాడు కాదు. యేసుక్రీస్తుల వారు జన్మించకపోవడమే, యేసుక్రీస్తుల వారు ఎటువంటి శ్రమను అనుభవించబోతున్నాడు, అటువంటి శ్రమలను ఓ చక్రవర్తి దేవుని చేత కనుగొనబడి అభిషేకించబడిన దావీదు అనుభవించాడు.
అనుభవించాడు. అయితే ఈ రాజును, ఈ చక్రవర్తిని దేవుడు విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు. ఏ వాగ్దానం చేశాడో తెలిసిన, దావీదు కుమారుడా, నిన్ను బట్టి నీ సంతానమును తప్పకుండా నేను దీవించబోతున్నానయ్యా. ఎవరిని బట్టి? దావీదుని బట్టి. అవును, యవనస్తుడుగా ఉంటూ తమ్ముడు, యవనస్తురాలు చెల్లెమ్మ, నిన్ను బట్టి నీ సంతానాన్ని దేవుడు దీవించాలి అని అడుగు. ఉన్నటువంటి ఆటంకములను తొలగించి, అడ్డుబండను తొలగించి దేవుడు నిన్ను నిలబెట్టమని అడుగు. నీ వెనుక నీ సంఘమే, ప్రార్థించే సంఘమే, ప్రార్థించే ప్రియులే ఓ ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. సంఘమా, సంఘ ప్రియబిడ్డలారా, నీ ఒక ప్రార్థన చేస్తూ ఉండు, ఒక మనవుడు చేస్తూ ఉండు. నాయన ప్రార్థించగలను, నేను ప్రార్థన చేయడం నాకు నేర్పించాం. బుధవారాలు, శనివారాలు, నియామక దినాలు, కుటుంబారాధనకు వెళ్ళటానికి ఏదో ఆటంకం తగులుతుంది. యజమానుని ఆటంకమో, బిడ్డలని ఆటంకమో, పనులని ఆటంకమో, ఓ మరొక ఆటంకమో, ఓ చాపని ఆటంకమో, ఇంటికి తాళం లేదని ఆటంకమో, ఏదో ఆటంకం తగులుతుందయ్యా. ఈ ఆటంకములను నాకు తెలిపించు. నీ ప్రియ భక్తులతో చేరి నేను వైపు చూడాలయ్యా. నీ కృపలో వద్దులారా, ప్రతిగా నీ చిత్తములో ప్రతిగా ప్రభు చేసే పని ఏమంటే ఆయన చిత్తములో అనేకులు దేవుడు తనతో ఎదురు కనిపిస్తాడు. పౌరులు అనేక మంది ఉంటారు ఆయన చిత్తము, తండ్రులు అనేక మంది ఉంటారు ఆయన చిత్తం, బడ్డపాళ్ళు అనేక మంది ఉంటారు ఆయన చిత్తంలో. ఈ రీతిగా మన చుట్టుప్రక్కల గ్రామంలో అనేక మంది ఉంటారు ఆయన చిత్తంలో. మోసాలలో తల్లి వస్తుంది. ఈ మధ్య నేను మోకరించినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను, నాయన నీ దాసుని కాలంలో ఒక 30 మంది, ఒక 15-20 మంది వచ్చేట్టున్నారు. నేను పరిచయంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ గోస్థానం అనుకూల సైకిల్ మీద తిరిగానయ్యా. ఈ తల్లిగారు ఎవరో వస్తున్నారు, నీ చిత్తం అయితే నిన్ను ఎరగని వారెవరు, పోటీ పరిచర్య వద్దు, ఇతర ఆత్మల సంపద దొంగిలించే జీవితం మాకు వద్దు, మా సంఘానికి వద్దు. నూతన కుటుంబాన్ని యేసుక్రీస్తు వారందరికీ ప్రభు సత్యాన్ని తెలుసుకున్నదానికి ఈ తల్లిని బట్టి, మన యజమాని బట్టి అనేకులను మరికొద్ది మందిని నీ ఎద్దుకు నడిపిస్తూ పరిచయకు మార్గం తెరవగలిగిన దేవుడు నీవే. అడుక్కుంటాం మాత్రమే నాకు నేర్పించు, అడుక్కుంటాం మాత్రమే నాకు నా భార్యకు నేర్పించని ప్రార్థన చేసుకుంటున్నాను. మరి నీవేమని ప్రార్థన చేసుకుంటున్నావో? అయ్యా వెళుతున్నాను, వస్తున్నాను, నీతిని అనుసరించే వారులారా నా మాట ఆలకించనని చెప్పావుగా, నీ మాట ఆలకిస్తూనే ఉన్నాను. నాకున్న కొద్దును తీర్చయ్యాని అడుగుతున్నావా? మంచిది. కొరతను తీర్చమని అడుగుతున్నావా? మంచిది. బలహీనతను తొలగించమడుగుతున్నావా? మంచిది. ధర్మపడుతున్న విధానం తొలగించమడుగుతున్నావా? మంచిది. శోధన వేదన కన్నీటిని తుడిచేయమడుగుతున్నావా? మంచిది. వీటితో పాటు నాయన నీ చిత్తములు ఉన్న వారు అనేకులను నేర్పు నడిపించమని అడుగు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించేటువంటి వాడుగా ఉంటున్నాడు. నా బోధను హృదయంలో ఉంచుకున్న జనులారా ఆలకించండి. ఒక వచనంలోని 2 పర్యాయాలు ఆలకించమని శ్రమిస్తుంటారు కదా. జనులు చేసే నింద, మనుషులు చేసే నింద ప్రభునందుకులారా భయపడవద్దు. ప్రభునందుకులారా ప్రార్థించే కుటుంబాల గురించి నేను చెప్తాను. ఎవరు అనుకుంటూ ఉంటాం, మేము అనుభవించే మాటలని ప్రత్యేకంగా ప్రార్థన ఉంటున్నామంటే ఆమె అనుకోగాని దేవుడు మాట్లాడా? ఏం మాట్లాడలేదా? 3 రోజులు ప్రార్థన అన్నారుగా. ఎగతాళి. ఏ తాళది? మెడలో ఉండే తాళి కాదు, ఎగతాళి. సునాయాసంగా ప్రశ్నించే జీవితం. దేవుని బిడ్డ, ఎవరైనా ఒకవేళ ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నానమ్మా, ప్రార్థన చేసుకోవాలనుకున్నాను అని చెప్తారా? వారి కొరకు నీ ప్రార్థనే చేయి, వారిని దేవుడి హస్తాల దగ్గర అప్పగించు. దేవుడు మాట్లాడతాడో మాట్లాడపోతాడో ఆయన చిత్తం, దేవుడు దర్శిస్తాడో దర్శించకపోతాడో ఆయన చిత్తం, దేవుడు వాగ్దానం ఇస్తాడో వాగ్దానం ఇవ్వకపోతాడో దేవుడి చిత్తం. ఆయన హస్తంలో వచ్చి ముట్టి స్వస్థపరుస్తాడో స్వస్థపరచకపోతాడో ఆయన చిత్తం. నీవు నేనైతే నీతిని అనుసరించేవారం కాదు, ఆయన బోధను మన హృదయం ఉంచుకునేవారం కాదు, ప్రభు హస్తములకు అప్పగించగలిగిన వారిని. దేవుని బిడ్డ, మనం ప్రార్థన చేస్తున్నామంటే మనం చూచి నేను ప్రార్థన చేస్తున్నాను, ఏమనుంటే నాతో చెప్పండి, ఏదనుంటే నాకు ఫోన్ చేయండి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఇతరులు మనం చూసినప్పుడు ఈ బిడ్డ ప్రార్థనాపరుడు అని చెప్పి గుర్తించాలా. మరొక సజీవ సాక్ష్యాన్ని చెబుతాను. కొన్ని సంవత్సరాల క్రితం ప్రభునందు గారు కలకటాలో ఫుట్పాత్ మీద నడిచెళ్ళిపోతున్నాడట. ఎక్కడికో షాపింగ్ మాల్కి వెళ్తూ ఈయన ట్రిమ్గా మంచి బట్టలు వేసుకున్నాడు, ఇన్షర్ట్ చేసుకున్నాడు. ఆయన నడిచి వెళ్తుంటే
నలిగిపోయిన బట్టలు ఇవ్వండి, ఎడమ షోల్డర్ మీద చిరిగిపోయిన షర్ట్ వేసుకుని ఒక ఆయన నడిచి వెళుతున్నట్టు ఆయన కుడి చేతి పెట్టాట. సార్, ఐఎమ్ ఆల్సో డూయింగ్ ప్రేయర్ మినిస్ట్రీ, విల్ యూ ప్రే ఫర్ మీ అని అడిగాడట. ఒక్కసారి నేను షాక్ అన్నాడు. అయ్యా, నేను కూడా పరిచయం చేస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయరు అని అడిగాడట. ఈయన ప్రార్థించే బిడ్డని, ఈయన సావుకుడని, అనేక ప్రాంతాల్లో ఘనంగా వాడబడుతున్నాడని ఈ దైవభక్తుడు చెప్పాడు కదా, ఆయన అంతకు ముందు ఎన్నడూ కూడా నేను చూసిన గుర్తు నాకు లేదు. నేను అనుకున్నాను, ఈ ప్రార్థించే ఈ పరిచారకునికి దీనుడే కావచ్చు, ఈయన ప్రార్థనాపరుడు కాదు. బాయ్ నాయనా, కుమారుడా, నీకు ఎదురుగా వస్తున్నాడే, ఆయన నీకంటే గొప్ప ప్రార్థనాపరుడు అని దేవుని ఆత్మ తనను ప్రేరేపించి ఉంటుంది. హల్లెలూయా. వెళుతున్న ఆయన కుడి చేతినట్టు పెట్టి తన కొరకు ప్రార్థించినాడు. రాబట్టి ఒక్క నిమిషం అట్లా శాంతన్నవాడు ఎదురుగా చూస్తే నలిగిపోయిన బట్టలు, ఎడమ భుజం మీద షర్ట్ చినిగి ఉంది. ఆయన పరిచయం చేస్తున్నాడు. అక్కడే కొద్ది మాటలు మాట్లాడి ప్రార్థన చేసి సాగనపడాడు. ఆయన అన్నాడు కదా, ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా నాకు కనపడలేదు, కలటాలు అటు తిరుగుతున్నప్పుడు. కానీ నేను ప్రార్థన చేస్తున్నాను. అబ్బా, ఎన్ని మంచి మాటలు, ఎన్ని సత్యవ సాక్ష్యాలు. దేవుని బిడ్డ, నేను అనుకున్నాను, ఛాన్స్ ఇస్తే వెళ్ళి ఆయన కొన్నాళ్ళు చెప్పి, అయ్యా నేను కూడా ఒక చిన్ని పరిచారకులు గ్రామాన్ని చెప్పుకున్నామా అనిపించింది. ప్రార్థనాపరులతో ఉండటం మంచిది. ప్రార్థనాపరులకు పరిచయం ఆశీర్వాదము. దేవుని బిడ్డ, నీ ప్రార్థన చేసే అవకాశం ఉంటే రక్షణ నిత్యం ఉంటుంది. అది కొట్టివేయబడదు, నీ రక్షణ కొట్టివేయబడదు. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టడం లేదు. నిన్న నా చిన్న అవసరం కొరకు రాజమండ్రి వెళ్ళాను. అక్కడ ఒక బిడ్డ కలిశాడు. అయ్యా, అప్పుడప్పుడే ఎదురైన శోధనలో ఒక పెద్ద అంటున్నాడు, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడా ఏంటి అనిపిస్తుంది. కానీ ఈ మనసులో బాధంతా ఆలోచన చేసుకోగా గంట ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాను. 2 గంటలు అయిపోయిన తర్వాత చచ్చా, నా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు, అందుకే బతుకున్నా అనిపించింది. అబ్బా, అప్పుడు దొరుకుద్దండి పాస్టర్ గారు మా భర్తలు, మా బావగారు పాస్టర్ గారైనా అని చెప్పింది. అప్పుడు దొరుకుద్దండి. అబ్బా, ఈ 2:30 గంటలు ఏమో ఎక్కడెక్కడికి వెళ్తాను, స్వర్గం నరకం సినిమా ఇప్పుడు ఉన్నట్టు మా చిన్నప్పుడు ఇప్పుడు వచ్చింది తెలియదు నాకు, చూడలేదు నేను. మీకు ఎవరికి తెలిస్తే చెప్పండి. స్వర్గం నరకం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతానండి 2:30 గంటలు 3 గంటలు. తర్వాత వచ్చా, నా దేవుడు నన్ను వదిలిపెట్ట లేదు, ఆయన నాతో ఉన్నాడు. నా దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదు అనిపిస్తుందంట. అప్పుడు ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సమాధానం, ఎక్కడ లేని సంతోషం దొరుకుతుందంట. అయ్యా, ప్రార్థన చేయకూడదు. అదే ప్రార్థన చేసేందుకండి అయ్యా మనం ఉన్నది, ప్రార్థన చేయకూడదు అని అడిగాడు ఆయన. మనం ఉన్నది ఎందుకండి? కూడదు కాదు, ప్రార్థన చేయడానికే ఉన్నది. దేవుని బిడ్డ, మన అనుభవాలు రకరకాలుగా ఉన్నాయి. మన అనుభవాలు దుఃఖంతో ఉన్నాయి, మన అనుభవాలు చేదు అనుభవాలుగా ఉన్నాయి. అయితే నీతను అనుసరించేవాళ్ళ నా మాట వినండి, నా బోధను హృదయం ఉంచుకున్న వారు జిల్లారా ఆలోచించండి. మనుషులు పెట్టే నిందలను వాటి పక్కన ఉంచేద్దాం. అయితే ప్రభునంతులారా, దేవుడు మనం విడిచేవాడు కానే కాదు. ఆయన రక్షణ నిత్యం ఉంటుంది, నీతి కొట్టివేయబడదు. మన కృపలో ఆ ప్రభునంతులారా దేవుని వైపు మనం. అయితే ఇటువంటి సమయంలోనే ఈ జీవితం చాలా ఏమనిపిస్తుంది అనుకుంటూ ఉంటాం. లేకపోతే ఏముంది ప్రభునందుకులారా, నేను చెప్పాను, మా ఇంట్లో మేము కూర్చున్నాము, ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నాం, సోఫా మీద కూర్చున్నాను. నేను ఎంతసేపు ఆలోచన చేసుకున్నానో తెలియదు. ప్రభునందుకులారా, అట్లాగే నిద్ర తెలుసుకోవాలి. తెల్లవారు 3 గంటలకి ఏముందని చెప్పండి, ప్రార్థన చేశానని చెప్ప కూర్చుని మరలా నిద్రలోకి వెళ్ళిపోయాను నేను. ప్రభునందుకులారా, ఎవరో పెద్ద ఆయన దగ్గర నిలబడి ఒక మంచి కీర్తన పాడుతున్నాడు. లెక్కింపలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీకు స్తుతి చెల్లిస్తానయ్యా. అవును, ఆయన పాట పాడుతూనే ఉన్నాడు. నా బాల్యం నుండి దేవుడు నాకు చేసిన మీరన్నీ కూడా గుర్తొచ్చింది. ఓ ప్రభునందుకులారా, 7వ తరగతిలో హాస్టల్లో ఉండగా నాకు డబుల్ టైఫాయిడ్ వచ్చింది. ఇక్కడ ఒక సంఘంలో రక్షణ పొందిన ఆయన ప్రభునందుకులారా సంపూర్ణమైన మేలు పొంది రుణగ్రస్త జీవితాలను విడుదల పొంది రక్షణ సంపాదించుకుని కొద్ది కాలం దూరం అయిపోయిన తర్వాత దూరంగా ఉంటూ ఒక 2 నెలలకో 3 నెలలకో దేవుని సన్నిధికి వచ్చారట. దైవజనులు ఆ రోజు
ఓ ప్రభు నడిపించిన వాక్యాలు బోధించాడు. ఈరోజు వాక్యం అంతా నా కోసం బోధించాడు అయ్యగారని చెప్పి మనసు కష్టపెట్టుకున్నాడు. వెళ్ళిపోయాడు. ఇడు తిరిగి ఏం చేయాలా అని ప్రభువుని కదా. ఆఖరికి ఎవరు దొరికారంటే దూరంగా హాస్టల్లో చదువుకుంటున్న నేను దొరికాను. నా మీద చేతబడి చేస్తే దురాత్మల ప్రభావం చేత టైఫాయిడ్ వచ్చింది. చనిపోవటానికి అల్లంత అంచులు పెరిగాను ప్రభునంత. అప్పుడు దేవుడు నన్ను భద్రపరిచాడు. ఈ రీతిగా ఆ కళ్ళలోనే ఒక్కొక్కసారి అన్నీ కూడా జ్ఞాపకంకి వచ్చాయి. సూర్యోదయం లేచాను. అవును, దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా కాపాడాడో నన్ను. ఓ 7వ తరగతిలో కాపాడాడు. అనేక ప్రాంతాలు తిరుగుతుంటే కాపాడాడు. నా కుమారుని కాపాడాడు. చనిపోవాల్సిన వాడిని గమనించుతారా. బిడ్డకు 2 కిడ్నీలు ఇన్ఫెక్ట్ అయినప్పుడు కోటాలు పెట్టుకున్న సభను మా కొడుకే ఇంత లావునైపోయి, బొగ్గులు ఇంత లావునైపోయి, ఏంటో తెలియదు, ఈ పొట్ట ఏంటో తెలియదు, ఈ పొట్టతో కొట్టుకుంటూ ఏడ్చేవాడు. అమ్మా ఛాయ్ వేసి ఆమె పెట్టు. పక్క మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంట్లోంచి వచ్చి ఇంట్లో పండుగ పెడతాం తీసుకెళ్తూ వచ్చి అదిగో నా స్థలంలో పండుకున్నాను కూర్చోబెడతారు. అక్కడ కొడుకుని ఆ పాటిని దగ్గర తీసుకుని కొడుకుతో పాటు ఈ తల్లి కూడా ఇచ్చేసింది గౌరవమని. ఏం చేయాలి నేను? ఒక ప్రక్క కోట సభలు జరుగుతున్నాయి. దైవజనులు డేవిడ్లు వసంతరావు గారు, నిలుచుకున్న వారు ఎంతో మంది దైవభక్తులు వచ్చారు. ఆఖరికి లక్కిపోగు మరియమ్మ గారు వచ్చి పరిగెత్తుకు వచ్చామా ఏడబాకు, దేవుడు కొడుకు కాటాడు చూడు, అయ్యగారు చూడు దీనంగా నిలబడ్డాడు, ఏం చేయలేకపోతాడు ఏడబాకు. ఎవరెవరు అంటారులే. అబ్బా దేవుడు ఎంతగా మమ్మల్ని కాపాడాడు. తల్లి, చెల్లిమా, తండ్రి, తమ్ముడు నేను కాపాడుతాడు. ఇక్కడ ఒక మంచి మాట అన్నాడు, నా బోధను హృదయం ఉంచుకున్న జన ఆలకించండి. మనుషులు పెట్టే నిందకు, మనుషులు ప్రశ్నించే ప్రశ్నకు, మనుషులు వెలివేసే వెలివేతకు నువ్వు భయపడబోకు. మన దేవుడు సహాయం చేసేవాడు, లేవనెత్తేవాడు, ఆయన హస్తములలో లేవనెత్తేవాడు. ఒక వచనాన్ని చదువుకున్నామంటారా? యెషయా 50వ అధ్యాయంలో పక్కనే ఉంది. 9వ వచనం మనం చదువుకున్నట్లయితే ప్రభువు యెహోవా నాకు సహాయం చేయను, నా మీద నేరస్థాపన చేయగలవాడు ఎవడు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు యెహోవా మనకు సహాయం చేస్తాడు. దేవుడి సంతానమా, ఈ రోజు ఒక ప్రార్థనా మనమని లేకుంటే అవసరం నేను ముందుస్తా. ప్రభా నువ్వు మాకు సహాయం చేస్తావు, మా మీద నేరస్థాపన చేయగలిగిన వాడు ఎవడు పడలేడు. అయితే మా కుటుంబంలోనే రకరకాలైన ప్రార్థనా స్థితులు ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా. యవన కుమారులు కుమార్తెలు అయితే ఉద్యోగ ధర్మాల్లో, లేకుంటే వారి జీవన యాత్రలో వివాహాలు ఉన్నాయి. నువ్వు సహాయం చేయి. నువ్వు మార్గం తెరిస్తే ఆటంకపరిచేవాడు ఎవడు కూడా లేడయ్యా అని దేవుని దగ్గర చెప్పు. ఈ రీతిగా కొన్నిసార్లు ప్రార్థన సాగినప్పుడు గంత కొరకు కాదు, మనవి కొరకు కాదు, నేను సీతా కుమార్తె కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆయన నీవే శృంగారం అనే దేవాలయం దగ్గర నీ సావుకులు ఒక మాట పలికారంటే అతగాడు లేచినట్టు చనిపోయాడు స్వామి. లేచినట్టు చనిపోయాడయ్యా. చూసిన వారు ఆశ్చర్యపోయారు. స్వామి నువ్వేమైనా చేయగలవు, నీ సావుకులతోనే కుమారుడు సుదర్శనం వెతస్తాకోనే నిలబడుతుంది. మేలు పొందిన వారు వెళ్ళిపోతుంటే వచ్చేవారు వస్తూనే ఉంటారయ్యా. కుమారుడా చెప్పావు కదయ్యా, నీ చిత్తం. ఒకవేళ ఆ బిడారితో ఉండడానికి నీ చిత్తమైతే నేను దానికి కాదని చెప్పగలను వాడు కాదు, కానీ నువ్వేమైనా చేయగలిగిన వాడు. హల్లెలూయా. ప్రార్థన చేయి. దేవుడు సహాయం చేస్తే ముగింపు చెప్పాలండి. నేరస్థాపన 9 గంటల ప్రార్థన పెట్టేవయ్యా, భౌతిక రాలేదనా? యెహోవా సహాయం చేయగా దేవుని స్తోత్రం. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయను, నా మీద నేరస్థాపన చేయగలిగిన వాడు ఎవడు? విడుదల, జయము, కృపను అనుగ్రహించువాడు. దేవుని స్తోత్రాలు. ఈ దినమందు దేవుని యొక్క సన్నిధానంలో చేరుకుంటే మనం ఆయన సంతానం, మనం ఆయన బిడ్డలు, మనం ఆయన విడిచిపెట్టడు. అయితే దేవుని సంతానం ఒక ప్రార్థన చేద్దాం. మనం
మా కుటుంబంలో చాలా మంది బిడ్డలు ఉన్నారయ్యా. ఈ బిడ్డలకు ఆశ్చర్యకరంగా మార్గం తెరపడాలా. తల్లులు ఉన్నారయ్యా, కుటుంబాలు ఉన్నాయి తండ్రి. మా కుటుంబము సోదరు నుండి జయం పొందాలా. మేము నీ కొరకు సజీవ సాక్షిగా జీవించాలి. జీవిస్తామా? అవును, జీవిస్తాం. ఆయన విడుదలనిస్తే, ఆయన బోధన మన హృదయంలో ఉంచుకొని దేవుని వైపు చూస్తే నిందకు, వేదనకు, శ్రమబాటుకు భయపడకుండా దేవుని వైపు చూసేవారుగా ఉంటాం. శత్రువును ఓడిస్తాం. మా శత్రువా, అతిశయపడబోకు, విరవేయకపోకు. ఓ అగాధములో పడినను నా దేవుడు నాకు అక్కడ తోడుగా ఉన్నాడు. అవును, తోడుగా ఉండే దేవుడు మన ప్రభు అంటాడు కదా దేవుని వాక్యంలో. ప్రక్కనే 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 41వ అధ్యాయంలో 9-10 వచనాలు అంటున్నాడు భక్తుడు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని పనుల నుండి పిలుచుకొని వాడు. ఎవరబట్టి మనమేమి పెద్ద గొప్పవాళ్ళకి రాలా. ఎక్కడో మన జీవన యాత్ర అగాధ స్థలంలో ఉందట, మురికి కొప్పులో ఉందట, ఓ చీకటిలో ఉందట. అందుకు ప్రభువు ప్రవక్త ద్వారా ఈ రోజు ఒక మాట పలుకుతున్నాడు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా. ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనుకున్నాను, దాని కొన మీద అంచు మీద ఉన్నామంట. ఈ అంచు మీద ఉన్నామంట. ఈ అంచు మీద జారి పడిపోతే ఎక్కడుంటాం? ఇంకా గాధంలోకి వెళ్తాం. అగాధమైన ఉండొచ్చు కాక నేను అనుకున్నాను, నరకమైంది పరలోకం అయితే. కానీ ఎందుకని పట్టుకోలేదు? మనకు రక్షణ లేదు, ఆయన పట్టుకోలేదు. విశ్వాసం లేదు, ఆయన పట్టుకోలేదు. ఓ ప్రార్థన లేదు, ఆయన పట్టుకోలేదు. వాగ్దానం లేదు, ఆయన పట్టుకోలేదు. ప్రవచనం లేదు, ఆయన పట్టుకోలేదు. ఆయన జీవం పెరగలేదు మనలో, ఆయన పట్టుకోలేదు. ఆయన వెలిగించలేదు మనను, ఆయన పట్టుకోలేదు. దీపస్తంభం మీద ఉంచలేదు మనను. కాబట్టి ఈ అంచు మీద నుండి కిందకు జారి పడితే ఎక్కడికి వెళ్ళిపోవడం? మనం నిజంగా నరకములోనికి వెళ్ళిపోయేవాళ్ళం, నరకములో ఉండేవాళ్ళం. దేవుని వాక్యం ఉంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ ఉండవలసినటువంటి మనము ఈ పరమ ప్రవక్త ద్వారా అంటున్నాడు, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని పనుల నుండి పిలుచుకొనిన వాడా. ఆయన పిలుచుకున్నాడు కాబట్టి మనం జీవంలో ఉన్నాం. ఆయన పిలుచుకున్నాడు కాబట్టి వెలిగించబడ్డాం. ఆయన పిలుచుకున్నాడు కాబట్టి 3 పూటలు భోజనము చేస్తున్నాం. పెద్దోళ్ళు కొంతమంది ఒక మాట అంటారు, ఏముందండి కోట్లాస్తి ఉంది కానీ ముద్ద తినడానికి వాళ్ళకి ఆశ. ఇదరిది అంత మాట అన్నారు ఏంటండి? ఏముందండి, బీపీ ఉందండి, షుగర్ ఉందండి, గుండె దడ ఉందండి, యాంజియోగ్రామ్ ఉందండి, అది ఉందండి, ఇది ఉందండి. ఏమో వాళ్ళకి వచ్చింది ఆ మాట మన ఇంటికి ఉన్నానబ్బా అనిపిస్తుంది కొన్నిసార్లు కొంతమంది పలక. ఆయన పట్టుకున్నాడు కాబట్టి ప్రభుత్వారా మనం ఆరోగ్యవంతులుగా ఉన్నాం. అవును, మన జీవన యాత్రలో ప్రభుత్వారా భోజనం లేని రోజు ఉంది. దినంగా ఇన్ని బియ్యం ఉంటే ఇన్ని బియ్యాన్ని వండుకొని కొంచెం తిన్న రోజులు ఉంటాయి. ఇన్ని పాలు అంత టీ పౌడర్ ఉంటే టీ తాగి ఉన్న రోజులు ఉన్నాయి. అక్కడ ఉంచాలి. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పైకి తీసుకుని వచ్చాడు. దేవుని బిడ్డలారా, మనల్ని విడిచిపెట్టువాడు కాదు. తాను భూదిగంతముల నుండి దాని కొన నుండి పిలుచుకునే వాడా మనం పిలువబడ్డాము. పిలువబడినటువంటి వారికి అంటున్నాడు, నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను తోడైనాను. ఉపేక్షించలేదట, అంటే మర్చిపోలేదట, విడిచిపెట్టలేదట. ఈ రోజు కాదులే, రేపు అనుకోలేదట. అయితే ఇప్పుడే నేను ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఏమంటే శోధకుడే మన గుడారం ముంగిటి కూర్చుంటాడట. ఎప్పుడు సమయం దొరుకుతుందా అని పట్టుకుంటానికి, ఎప్పుడు సమయం దొరుకుతుందా ఓ భయంతో చేయడానికి, ఎప్పుడు సమయం దొరుకుతుందా తన బిడ్డను చేసుకుంటానికి అని చెప్పి వాడు ఉరులు ఒగ్గి గాలం వేసి కూర్చున్నాడట. వారి గాలం మనకు దొరకకుండా జాగ్రత్త పడదాం. ఓ పేతురు భక్తుడు అంటాడు, మీ విరోధి అయిన సాతానుడు
ఎవరు నిమరింగుదురా అని చెప్పి గర్జించు సింహములే తిరుగులాడుతున్నాడు. ఓ హబక్కు గ్రంథంలో నేను ఉరులు వగ్గి గానం వేశాడు. పేతురు భక్తుడేమో ఓ సమయము కొరస్తూ తిరుగుతున్నాడట. దేవుని సంతానమా, మా నాయన, మా సంతానమైన వారు ఎవరు కూడా, బెతెస్దా గృహస్థులైన వారు ఎవరు కూడా, నీ ప్రార్థన అవసరం నీ పరిశుద్ధులైన వారు ఎవరు కూడా ఇదిగో ఈ లోకాధిపతి గారు మనకు దొరకని వద్దయ్యా. సమయము కొరకు గర్జించు సింహములు తిరుగుతున్నాడు కదా, ఈ గర్జించు సింహము చేతికి దొరకని వద్దయ్యా. ఈ మధ్యనే ప్రభునందుకులారా ఒక వీడియో వచ్చింది వాట్సాప్లో. ఎవరో ఒక పెద్ద ఆయన ఈ అడవుల నుండి తేలిక అవతల ఊరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి పుల్లు తిరిగే సమయం కాదు కదా అని సైకిల్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు. మహారాష్ట్రను, రాజస్థాన్. ప్రభునందుకులారా ఒక పులికి అప్రయత్నంగా వచ్చిందో ఎందుకు వచ్చిందో ఇంత దారి ఉంది, ఈ దారిలో సైకిల్ వేసి వెళ్ళిపోతున్నాడు. పులి ఆ పొదల్లో ఉందేమో ఒకసారిగా దాడి చేసింది. పులి సింహం టీవీలో చూసిందా ఈ మెడే పట్టుకుంటే మనిషి తల పట్టుకుంది, పడిపోయాడు. ముఖాన్ని భయంకరంగా వేస్తుంది. ఆ వీడియో చూడకుండా ఒకసారి డిలీట్ చేస్తాం. ఒకవేళ ఉంటే ఎవరికైనా పంపించాల్సి అనిపిస్తుంది ప్రాణానికి అని చెప్పి ఒక్కసారిగా కాళ్ళు చేతులు జలగరించినాయి. చూస్తుండగా ఏదో జంతువులు తింటుంటే చూస్తుండేమో మనిషినే. అవును, ఈ శోధకుడే ఎవరిని మిరింగుద్దులని చెప్పి గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడట. అయితే మన ప్రభు ఆ పులి చేతికి, ఆ సింహం చేతికి, ఆ చిరుత పులి చేతికి, లోకనాథుల చేతికి మనలను, మన కుటుంబీకులను, మన బిడ్డలను, మన పెద్దలను దొరకనివ్వడం. అయితే మనం ప్రార్థన చేయవలసిన వారం అవుతున్నాం, దేవుని వైపు చూడవలసిన వారం అవుతున్నాం, ఆయన విశ్వాసములో వర్ధిల్లవలసిన వారం అవుతాం. మన వాక్యంలో మనం చదువుకున్నాం కదా, నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. నా నీతి అనుసరించే వాళ్ళారా నా మాట వినండి, నా బోధను హృదయం ఉంచుకున్న వాళ్ళారా ఓ జనులారా ఆలకించండి. విందాము, ఆలకిస్తాము, ప్రార్థన చేద్దాం. అయితే శోధకుడు తిరుగులాడుతున్నాడు. అయితే వారి చేతికి ఎవ్వరము కూర దొరకకుండా దేవుని వైపు మాత్రమే మనం చూద్దాం. దేవుని స్తోత్రాలు. నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. తోడైందిన దేవుడు మన దేవుడు, తోడైందిన దేవుడు. అపాయములు, వేదనలు, శోధనలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుని సంతానమా, తోడుగుండి దేవుని పాదములు పట్టుకుంటానికి మాత్రమే దేవుని వైపు చూద్దాం. ఓ నీకు సహాయం చేయువాడను నేనే, నీత్యను నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకొందును. మన దేవుడు ఆదుకునే దేవుడు, భద్రపరిచే దేవుడు, కృప చూపించే దేవుడు, కృప చూపించే దేవుడు. ఆయన చూస్తున్నాడు కదా, అన్యాయముగా చూడడు. దేవుని వాక్యం ఉంది దావీదు కీర్తనలో, నా కను దృష్టి న్యాయముగా చూస్తుందని వాక్యం. చూద్దామా దేవుని వాక్యం నాతో పాటు. దావీదు కీర్తనలు 17వ దావీదు కీర్తన 2వ వచనం, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక. 2వ భాగం అంటాడు భక్తుడు, నీ కనుదృష్టి న్యాయముగా చూస్తుందట. వారం లేదు, వీరం లేదు. కనుదృష్టి, ఆయన కనుదృష్టి న్యాయముగా చూస్తుంది. న్యాయముగా చూసే దేవుడు దేవుని స్తోత్రాలు. ఆయన హృదయములను పరిశీలించే దేవుడు దేవుని స్తోత్రాలు. ఏ దురాలోచన కూడా కనపడదట 3వ వచనంలో. అవును, దేవుని సంతానమా, న్యాయముగా చూసే దేవుని దగ్గర మనం ఉన్నాము. మన దేవుడు మనం విడిచే దేవుడు కాదు. తన కృపలో మనం భద్రపరిచే దేవుడు దేవుని స్తోత్రాలు. మనం పట్టుకున్నాడు, జారిపోకుండా, నరకములోనికి వెళ్ళిపోకుండా పట్టుకున్నాడు. సహాయం చేసే దేవుడు, ఆయన న్యాయముగా చూసే దేవుడు. అయితే మనము భద్రం చేసుకున్నాం. ఇదే దావీదు కీర్తన 4వ వచనం చదవండి. నీ వాక్కును బట్టి, నీ నోటి మాటను బట్టి
17వ దావీదు కీర్తన 4వ వచనం. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నాను. అవును, దేవుని సంతానమా, దేవుని వాక్కులను హృదయంలో ఉంచుకున్న దేవుని పరిశుద్ధ జనాంగమా, మనం మనుషుల నోటి మాటలను బట్టి కాక ఆయన నోటి మాటను బట్టి మనల్ని మనం కాపాడుకున్నాం. అట్లా జరిగింది, ఇది జరిగింది. నరకోశం ఉంటుందేమో, ఉండొచ్చేమో, నరుని శాపం ఉంటుందేమో, తగులుతుందేమో, కానీ వీటన్నిటి నుండి విడుదల పొందడానికి మనుషుల నోటి మాటలు కాక నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకున్నాను. దేవుని మాటను బట్టి మనం కాపాడుకున్నాం. దేవుడు మన గురించి వాడే కాక తన కొరకు భద్రపరిచేది. ఒక మంచి మాట యెషయా గ్రంథంలో ఉంది. ప్రభునందు పిల్లరా, యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 19వ వచనం అంటాడు కదా భక్తుడు, నేను మరుగు చోటు నుండి మాట్లాడు దేవుడును, అంధకార దేశంలోని మరుగైన చోటు నుండి నేను మాట్లాడలేదు, మాయా స్వరూపుడునైనట్లు నన్ను వెదకుడని యాకోబు సంతానంతో నేను చెప్పిన వాడిని కాదు. న్యాయమైన సంగతులను చెప్పిన వాడును, యథార్థమైన సంగతులు తెలియచేవాడు నాకు యెహోవాను, నేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంతానమా, మన దేవుడు మనతో మాట్లాడేవాడు. ఆయన వాక్కులను బోధను హృదయం అందించుకొని దేవుని కృపలో వర్ధిల్లుతున్న సంతానమా, దేవుని పిల్లారా, ఆయన గొప్పవాడు. ఆయన నోటి మాటను బట్టి ఆయన కనుదృష్టి న్యాయముగా చూస్తుంది. ఆయన నోటి మాటను మనం బట్టి మనం కాపాడుకున్నాం. మన దేవుడు మాట్లాడేవాడు మరుగైన వాడు కాదు, ఎక్కడో ఉండి మాయాస్వరూపుడుగా మాట్లాడేటువంటి వాడు కాదు. అయితే దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం కదా, యథార్థమైన సంగతులను తెలియచేస్తున్నాం. అవును, ఇతని వాక్యాలు చదువుకున్న మనకు ఆయన మనకు తోడుగా భద్రపరుస్తూ, ఇతని వాక్యాలను బట్టి ప్రతి శోధ నుండి ప్రతి కీడు నుండి మనం తప్పిస్తూ మనతో మాట్లాడుతూ ఆయన చెప్పులలో భద్రపరిచి తన కృపలో వద్దులో చేస్తూ ఆయన కొరకు సాక్షులుగాను, ప్రార్థించే వారం గాను, ఆత్మ సంపాదించే వారం గాను, మనం వెలిగించుకునే వారం గాను, కాపాడుకునే వారం మనం ఉంటానికి ఇతని వాక్యాలన్నిటిని బట్టి మనల్ని సిద్ధపరిచి బలపరిచి తన కొరకు సజీవ సాక్షులుగా వాడుకుంటారు కాక ఆయన వాక్కులను మన కొరకు దీవిస్తారు కాక ప్రార్థన చేసుకుంటున్నామండి. మహోన్నతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, ఇతను శ్రేష్ఠ వాక్యాలు ఇప్పించారు. అవును, నీ మాటలు మా హృదయంలో ఉంచుకున్నటువంటి మేము మనుషుల మాటలను బట్టి శాపమును, వేదనను, శోధనను ఎదుర్కొనకుండా జీవు మాత్రమే అనిపించడానికి మీరు సహాయం తెచ్చేయండి. నీ కనుదృష్టి న్యాయముగా చూస్తుందని మేము చదువుకున్నాం. అవును తండ్రి, మీరు కనుగొన్న దేవుడు, మాతో మాట్లాడుతున్న దేవుడు, మాట్లాడి బలపరచండి. ఇతర వాక్కులు మాకు అనేకులకు దీవెనకరంగా మార్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.